హ్యాపీ యానివర్సరీ అమ్మీ అబ్బా. అమ్మా ఈరోజు మీ పెళ్లి రోజు గుర్తుందా? ఎప్పుడు కేక్ కటింగ్ కూడా తెలియదండి వాళ్ళకి సంబంధించిన చిన్న ఈవెంట్ కూడా ఏమీ చేసుకోరు. కావాలంటే మంచిగా చేసుకోవచ్చు, బట్ అలా చేసుకోరు. మేము ముగ్గురు సిస్టర్స్ అండి. మా ముగ్గురు హ్యాపీనెస్లోనే వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటారు. మేము ముగ్గురు ఆడపిల్లలైనా మా డాడీ ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదండి. ఏ కష్టం కూడా తెలియకుండా పెంచారు మమ్మల్ని. ఈ రోజుల్లో ఆడపిల్లలంటే వామ్మో అంటున్నారు, బట్ మా డాడీ గ్రేట్. నా చిన్నప్పుడు జీరో నుండి స్టార్ట్ అయిందండి మా బిజినెస్, బట్ ఇప్పుడు నెంబర్ 1. ఆయన కష్టం అండ్ మంచితనం వల్లే మేము ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాం. ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఉంటారండి. మాకు ఇంకా ఏదో ఇవ్వాలి అని మంచి హస్బెండ్ ఇచ్చారు, ఇంకేం కావాలి? దట్స్ మై డాడ్. మేము ముగ్గురం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతామండి మా డాడీని చూసి. మా ధైర్యం కూడా మా పేరెంట్సే. మా మామ్ అయితే స్ట్రెంతే మా ఫ్యామిలీకి. మా చిన్నప్పుడు డైలీ 10 మెంబర్స్కి వండి పెట్టేదండి. పనమ్మాయి కూడా ఉండేది కాదు. షాప్లో కుర్రోళ్ళకి వండి క్యారియర్ పెట్టేది. ఇక మార్నింగ్ లేచిన కానుండి ఫుల్ పనే. మనకి ఎప్పుడన్నా 2 చుట్టాలు వచ్చారంటేనే అమ్మో అనుకుంటాం, కానీ రోజు అంతమందికి వండేది. గ్రేట్ కదా. ఆ కష్టం ఓపిక మాకు రాలేదండి. పేరెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. లైఫ్ లాంగ్ హ్యాపీగా 100 యానివర్సరీస్ చేసుకోవాలి మీరు. ఎప్పుడు మా డాడీకి మా వల్ల తలదించుకునే సిచ్యువేషన్ రాకూడదు, అదే మా విష్ అండి. మా రిలేటివ్స్ అంటూ ఉంటారండి, ఇలా పెంచాలి ఆడపిల్లల్ని అని. అలా మా డాడీని పొగుడుతుంటే మాకు వినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా డాడీకి కొడుకులే కాదండి, బ్రదర్స్ కూడా లేరు. 1 మ్యాన్ ఆర్మీ. 0 నుండి ఈ పొజిషన్కి వచ్చారంటే నాట్ ఏ జోక్ అండి. ఎన్నో సాక్రిఫైజెస్ వాళ్ళు చేస్తేనే కానీ మేము ముగ్గురం ఈరోజు ఇలా లేము. నాట్ ఓన్లీ గుడ్ ఫాదర్, గుడ్ సన్ కూడా. వాళ్ళని చూసి మేము నేర్చుకున్నామండి పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి అని. మా మామ్ ఇప్పటికీ కూడా మా నాయనమ్మకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. మన పేరెంట్స్ గ్రేట్ కదా. లవ్ యూ అమ్మీ అబ్బా. మీరు కూడా మీ పేరెంట్స్కి ఎక్కడున్నా సరే ఒక ఫోన్ చేసి లవ్ యూ చెప్పండి. నాకు కూడా మీ పేరెంట్స్ గురించి కామెంట్ చేయండి లవ్ యూ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.